బట్ ఇలా చూడటం అందరినీ బాగుంది, టీం అందరినీ ఒక చోట. నేను చాలా రోజుల తర్వాత ఇలా ఒక సినిమాకి కూర్చుని మాట్లాడటం, దట్ టు సత్యరాజ్ సార్, మై ఫేవరెట్ స్టార్, మై ప్రతిరోజు పండుగే. సార్ చెప్పండి సార్, ఈ సినిమా మీకు ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్? సార్ I like the character very much, sir, first, because in future my career should be like this only. I want to. Oh, sir, very good. Super compliment, yes, sir. Sir, because after Pradiroji Pandage, everybody asking for Tata character. Tata character. Yeah, double promotion అయిపోయింది. హీరోయిన్ నుంచి ఫాదర్ ఓకే, హీరోయిన్ నుంచి తాత. That's why I decided to look young. That's why I'm wearing. Normally I will not wear wig and apply mascara here because of Pradiroji Pandage only. There also one flashback comes. I am sitting in the set. All the artists crossing me and going without noticing me. that much change. The biggest confidence comes for this Bargarik movie. Sir told Maruti Garu likes the script very much because his genre is different. Whatever it may be, there will be some one comedy kind of thing, like Bhagiraj in Tamil, Raj Kapoor, olden days Raj Kapoor in Hindi. But this is totally crime thriller. But Sir likes very much. That gives me confidence also. అంటే నాకు బేసికల్లీ ఫస్ట్ మా కో డైరెక్టర్ రామ్ ప్రసాద్ ద్వారా మోహన్ వీళ్ళు వచ్చారు. అంటే నాకు కథ చెప్పిన తర్వాత తను ఫస్ట్ నుంచి ఉదయ్ భాను గారు మీరు చేస్తారో చేయరో తెలియదు, కానీ ఫస్ట్ మిమ్మల్ని అనుకుని ఆ క్యారెక్టర్ రాసేసుకుని తను ఇమాజిన్ చేసుకుని చూసేసుకుని చెప్తా ఉండేవాడు. చెప్పిన తర్వాత అంటే థ్రిల్లర్ ఇది, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఇది మన కప్ ఆఫ్ టీ కాదు. సరే అంటే ప్రమోట్ అయితే చేయగలుగుతాం, కానీ రిస్కీ జోనర్ ఇది తెలుగులో ఇలాంటి జోనర్లో చాలా తక్కువ వాడతాయి. బట్ జనరల్గా ఇదే సినిమా మలయాళం తీసామంటే డబ్బింగ్ మన తెలుగు బాగా చూస్తాం ఎక్కువ. అంటే ఇది అబ్బా మలయాళం డబ్బింగ్ అని, నేను అదే తప్పని చేసే ఇది మలయాళంలో తీయాల్సింది ఫస్ట్. అప్పుడు తెలుగు వర్షన్ ఇంకా అసలు మనం ఇంకా చాలా ఎగ్జైటింగ్గా చూస్తాము. కానీ తెలుగులో ఇలాంటి సినిమా తీశారని అంటే కూడా కొంచెం నమ్మరు. బట్ డెఫినెట్గా ఈ సినిమా అయితే రీచ్ ఉంటుంది అని చెప్పి, దాని తర్వాత మరి బడ్జెట్ అవుతూ చూసుకున్నారా అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. దట్టు మెయిన్ విజయ్ గారు ఆయన లేదు సార్ వాళ్ళకి మాట ఇచ్చానని చెప్పి ఇంకా దీనికి ఏం కావాలో అది ఇచ్చేసి రిలీజ్కి అయితే తీసుకొచ్చారు. లాకర్ ఓపెన్ చేసి పెట్టారు. కొన్ని సార్ ఎట్లుంటాయంటే, నేను యాక్చువల్గా ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పెడతానని అనుకోలేదు, ఇంత పెడదాం అనుకోలేదు. బట్ కొన్ని సందర్భాలు ఏంటంటే ఆ వైబ్ ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తుంది. సినిమా చేస్తున్నాను సార్, బడ్జెట్ పెరుగుతుంటే బడ్జెట్ నా దగ్గర ఇక్కడ ఆగలేదు, ఏమో వస్తూనే ఉంది అది. అంటే కొన్ని మనకు అనుకోకుండానే జరిగిపోతుంటాయి అంటారు కదా, ప్రాబబ్లీ ఇది అట్లాంటిదని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందండి? అసలు చాలా గ్యాప్ ఇచ్చారు కదా సినిమా ఇండస్ట్రీ. మంచి రోల్స్ రాలేదు సార్, అంటే మంచివి అంటే వేర్ ఐ కెన్ సే కాన్ఫిడెంట్గా ఓకే చెప్పేటట్టుగా నరేషన్ ఎక్కడ వినలేదు నేను. అవును, కొన్ని వినిపించారు కానీ కొన్ని సీన్స్ నచ్చలేదు సినిమాల్లో, అట్లా కొన్నిటిని నేను రిజెక్ట్ చేశాను. బట్ ఈ సినిమా కళ్ళకు కట్టేటట్టుగా మొత్తం యాక్ట్ చేసి ప్రతి క్యారెక్టర్ని దింపేసేసి సినిమాలో ఎలా ఉండబోతుంది అంటే ఆ అట్మాస్ఫియర్ అంబియన్స్ ఎలా ఉంటుంది స్పెషల్ ఎఫెక్ట్స్ సహా నరేట్ చేశారు సార్ మన మోహన్ శ్రీవాస్తవ్ గారు. సో ఎస్ చెప్పాల్సి వచ్చింది. మోహన్ మల్టీ టాలెంటెడ్. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వేస్తారు సార్. ఒక చిన్న అంతా చుట్టుపక్కల దగ్గరలో కూర్చోద్దు సార్. ఇప్పుడు మీ అంత ప్లేస్ లో నేను కూర్చున్నానంటే పడిపోద్ది ఒకటి. షాక్ అయిపోయి చూసి లేదు, ఆయనే ఒక బార్బరిక్.
ఆయనే ఒక తిరుబాణాధారి. అది మాట్లాడుతుంటే 3 బాణాలు గుచ్చుతుంటాయి, ఎటో అటో వెళ్తుంటది. సార్ ఫస్ట్ టైం వెన్ he narrated script, no, what do you feel, sir? Because he had a lot of expression in his eyes, sir. So What andre Uday Bhanu garu told, that's exactly true. Non-stop twist is coming, sir. Twist. Through the angle of the camera also there is one twist. In the car dicky scene, no? I think this is the first time. Cameraman garu, this this is the first time not in the scene. Because of the camera angle, there is a very big twist. కెమెరాతోనే ట్విస్ట్ ని రివీల్ చేయడం, జస్ట్ ప్యానింగ్ షాట్ లో. నేను కథ విన్నప్పుడు అదే నాకేంటంటే ఈ కైండ్ ఆఫ్ జానర్, నేను చేసే సినిమాలంతా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటాయి కదా, బట్ యాజ్ ఏ ఆడియన్గా ఎలాంటి సినిమాలు చూడాలని నాకు ఇష్టం. అందుకని యాక్చువల్గా నేను దీంట్లోకి అంటే ప్రొడక్షన్ సైడ్ నేను పెద్ద రాకపోయినా క్రియేటివ్ సైడ్ తనకి నా కైండ్ ఆఫ్ సజెషన్స్ ఏవైతే ఉపయోగపడతాయో అవి ఇచ్చాను. కానీ తను ఫస్ట్ నుంచి అంటే నేను అదే కదా చెప్తున్నా, ఈ సినిమా కంప్లీట్గా ఒక డైరెక్టర్ ఫిల్మ్, తనే రాసుకుని తనే ఇది చేసుకుని తనే ఎక్స్ప్రెషన్. ఆ టైటిల్ కూడా ఇది అర్థం కాదు అందరికీ, బార్బరిక్ అంటే ఏదో బార్బిక్యూ అనుకుంటారు, ఏదో హోటల్ అనుకుంటారు, ఇది అది నువ్వు కరెక్ట్గా చూసుకో గురు అని అన్న. లేదు సార్, బార్బరిక్ అంటే ఆయన ఒక గాడ్ అని. నిజంగా నాకు బార్బరిక్ గురించి పెద్ద తెలీదు, తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నిజంగా ఇంత గొప్పవాడా అని తెలిసింది. తను ఎక్స్ప్లెనేషన్కి ఎక్కడ ఇదైందంటే, సార్ బార్బరిక్ గురించి తెలియదు కదా, ఈ సినిమా ద్వారా తెలుస్తుంది సార్ చాలామందికి. గుజరాత్లో పెద్ద గాడ్ టెంపుల్ ఉందంట వాళ్ళందరికీ కూడా. ఈ టైటిల్ హిందీ వాళ్ళకి కూడా చాలామందికి ఇది అవ్వాలనుకున్నారు. అందుకని చెప్పి నాకు సరే అని అలా అంటే కన్విన్స్ చేశాడు. డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత ఓకే బార్బరిక్ అది చాలా అంటే ఎక్కడి నుంచి తీసుకుని ఎలాగా చేశాడనేది బాగా అనిపించింది. మెయిన్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా బలంగా అనిపించింది. ఆయన రమేష్ గారు నిజంగా చాలా బాగా చేశారు సార్. అంటే సినిమాని ఆ రిచ్నెస్ గ్రాండర్ వెనకాల తుఫాన్లు వచ్చేసినా వరదలు వచ్చినా వానలు వచ్చినా ముందు ఆయన ఫ్రేము ఆయన ఏం పెట్టాలనుకున్నారో ఏం కన్వే చేయాలి ఆ కాంప్రమైజ్ అవ్వకపోవడమే ఇవాళ క్వాలిటీ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా మీరు చాలా అంటే గొప్ప జాబ్ చేశారు. తెలుగులో మంచి టెక్నీషియన్ అనిపించారు. ఇది ఒకటి రీల్స్లో ఒకటి ఉంటుంది కదా సార్, రాజమౌళి సార్ ప్రభాస్ గారిది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెంధిల్ గురించి. ఈ అదే ప్రభాస్ గారికి ఎవరితోటి అంటే మెయిన్ సెంధిల్ తోటే బాగా ప్రాబ్లమ్ అని ఒకటి ట్రెండ్ అవుతా ఉంటారు. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్. అంతా ఓకే ఉంటుంది, ప్రతిదీ ఓకే. అక్కడెక్కడో చిన్న లీక్ ఉంటుంది, లేదా ఇక్కడ ఏదో వేరే చిన్న ఏదో పాసింగ్ ఉంటుంది, షాడో ఉంటుంది, దాని గురించి మళ్ళీ 1 more. ఓకేనే కదా, బాగుంది కదా, పట్టించుకోడు అసలు. మా ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వడు, 1 more చేసేద్దాం సార్ అంటే ఆయనకి ఒక రకంగా ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్లో ఇది అనిపిస్తే అది చేస్తూ ఉంటే ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. అందుకని అలా ఉండటం కూడా అంటే సినిమాకి ఆ డీటెయిలింగ్ కావాలి ఎప్పుడైనా సరే, ఎనీ సినిమాకి పర్ఫెక్షనిస్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, కొత్త విషయం ఏంటంటే మన డైరెక్టర్ది టేక్ బాగా వస్తే ఏమంటారు మీరు, సూపర్ అంటాం, చాలు అని అరుస్తాడు. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఏమైంది తప్పు చేశానా నాకు టెన్షన్, చాలు అన్నాడు. అంత ఓకేనా పర్లేదా నీ చేంజెస్ అంటే చాలు ఇది చాలు ఇది సూపర్ అంటే మళ్ళీ అంటే ఇన్స్టెంట్ ఎమోషన్ విన్న తర్వాత అంటే ఎంత కావాలో అంత ఇచ్చేసి ఉంటారని. ఆ తర్వాత ఆయన వస్తాడు, ఆయన వచ్చి మోహన్ పాపం ఈ అమ్మాయిని ఎవరో పలకరించట్లేదు అంటే ఎలాగో తెలుగు అర్థం కావట్లేదు, వీళ్ళు అంతా తెలుగులో
ప్రస్తుతానికైతే రమేష్ రెడ్డి సార్. ఓ. ఏం నేను ఇంకా మాట్లాడాలి? సత్యరాజ్ సార్ అంటారేమో. She's laughing when we are all laughing. Laughing, sir. Following you. ప్రతిరోజు పండగే there are lot of artists all sitting like this. Sir is explaining scene. He calls every artist because separate telling means it will take long time. It will take 9 to 1 because that much artist is there. So everybody is sitting and I am also sitting. If I am watching everybody, if everybody laughs, I also laugh. Then after that, after he goes for the setup, Rao Ramesh gar ask me, Anna, உங்களுக்கு எது புரியல? சாரா தம்பி நீ எப்படி கண்டுபிடிச்ச? எனக்கு தெரியும், நான் சும்மா சிரிக்கிறேன். நான் உங்ககிட்ட கேட்டுக்கலாம் தான் போட்டேன். என்ன ஆக்சுவலா என்ன சொல்லிட்டு போனாரு டைரக்டர்? But I really want to thank Mohan sir and Vijay sir and Maruti sir for giving me this opportunity to play the role of Satya. I am in love with my character, and I think women also can relate with my character in the film. और मुझे तो बहुत अच्छा लग रहा है. आपने देखा है तो आप बताओ आपको कैसा लगा? You have done very good job. Thank you so much. Thank you. She carries her character very well, sir. Yes. Thank you. Means Full confidence. విజయ్ గారు మీ ఫస్ట్ సినిమా కదా రిలీజ్ అవుతుంది, వాట్ డూ యూ ఫీల్? ప్రస్తుతానికి ఫీలింగ్స్ అన్ని బాగా కంప్రెస్ చేసి పెట్టింది సార్. ఆఫ్టర్ సక్సెస్ విల్ డిస్కస్. అంటే మీరు సినిమా చూశారు కదా, చూసిన తర్వాత మీకు ఇప్పుడు నేను ఈ సినిమాతో లాంచ్ అవుతున్నాను, ఈ సినిమాతో వాన్రా క్రియేషన్స్, వాన్రా సెల్యులాయిడ్ అది మీ జనంలోకి వెళ్ళిపోతుంది, మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో అసలు మీరు ఎంత సినిమా తీస్తానని అనుకున్నారా లేదా అసలు ఏంటి? యాక్చువల్గా నేనే ఫస్ట్ అనుకోలేదు సార్, అది మీకు తెలుసు.